రండి వాక్యం చూసినట్టయితే పౌలు అంటాడు, ఈ స్వాతంత్రము మనకి ఎలా వచ్చిందంటే యేసు క్రీస్తు ప్రభువే మనకి స్వాతంత్రం ఇచ్చాడు. ఎలా? పాపం అనే బంధకాల నుంచి విడిపించాడు, శాపం అనే కట్ల నుంచి, అనారోగ్యం నుంచి, దోపిడీ నుంచి, అత్యాచారం నుంచి. ఇట్టి క్రియల్లో ఉన్న వారందరినీ కూడా ఎవరు క్షమించలేరండి. కానీ క్రీస్తు యేసు ప్రభు క్షమించాడు. రండి, ఇదిగో నా ఎద్దుకు వచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేయను. కనుక ఆలోచిద్దాం. ఈరోజు ప్రభు అంటుండు, నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. నువ్వు పాపంతో ఉన్నావా? ద్వేషంతో ఉన్నావా? రకరకాల మార్గంలో జీవిస్తున్నావా? అయితే క్రీస్తు యేసు నీకు ఒక అవకాశం ఇస్తుండు. రా, ప్రభు వైపు చూడు. దేవా, నా పాపాన్ని క్షమించయ్యా, నా అతిక్రమం క్షమించు, ఇట్టి క్రియలో బ్రతుకుతున్నా, నన్ను క్షమించని ప్రభువును అడిగినట్లయితే, ఇదిగో